విఘ్నేశ్వరాయ నమ. మహాభారతము భీష్మపర్వము 4వ అధ్యాయము. ధృతరాష్ట్రుడు సంజయునితో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో యుద్ధం చేయటానికి సమావేశమైన వారిలో నా వారైన కౌరవులు పాండవులు ఏం చేశారు అని అడిగాడు. అప్పుడు సంజయుడు, నీ కుమారుడైన సుయోధనుడు పాండవులు పన్నిన వ్యూహం చూసి ద్రోణుని దగ్గరకు వెళ్ళి, దుష్టద్యుమ్న విరచితమైన సేనలో పాండవ బలాన్ని తిలకించండి. భీమార్జున సమాన సాత్యకి, ద్రుపదుడు, కుంతిభోజుడు, ద్రౌపదీపుత్రుడు మొదలైన వారందరూ భీమరక్షితమై పరిమితమై ఉన్నది. మన సేనలో మీరు, భీష్ముడు, శల్యుడు మొదలైన వారందరూ నా కొరకు ప్రాణాలు ఒడ్డి యుద్ధం చేయటానికి సిద్ధమై ఉన్నారు. భీష్మరక్షితమైన మన సేనలను మీరంతా రక్షణగా ఉండి భీష్మునికి రక్షణ కల్పిస్తూ ముందుకు సాగండి అన్నాడు. భీష్ముడు సుయోధనునికి సంతోషం కలిగించేలా శంఖనాదం చేశాడు. అది విన్న మిగిలిన వారంతా కూడా శంఖనాదాలు చేశారు. పాండవ పక్షములో కృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌండ్రాన్ని, యుధిష్ఠిరుడు అనంత విజయాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకాలు, వారితో పాటు ద్రుపద విరాట సాత్యకి, శిఖండి మొదలైన ప్రముఖులు తమ తమ శంఖాలను పూరించారు. ఆ శంఖానాదాలు కౌరవ హృదయాలను ఛేదిస్తూ పాండవ సైన్యాలలో ఉత్సాహాన్ని కలిగించింది. అర్జునుడు వింటిని సారించి గాంధీవానికి నారిని సంధించి కృష్ణుని చూసి, నేనెవరితో యుద్ధం చేయాలో చూడాలి కాబట్టి రథాన్ని ఇరు సైన్యాల మధ్యలోకి తీసుకువెళ్ళు అన్నాడు. కృష్ణుడు రథాన్ని ఇరు సైన్యాల మధ్య భీష్మద్రోణ ప్రముఖ యోధుల ఎదుట నిలిపి వారిని చూడమని చెప్పాడు. అర్జునుడు కౌరవ సైన్యంలో ఉన్న కురువృద్ధులను, గురువులను, అన్నలను, తమ్ములను, కుమారులను, బంధువులను చూసి మనసు విషాదంతో నిండిపోగా కృష్ణునితో, కృష్ణ, దుర్మదాంధుడైన సుయోధనుని వలన ఈ యుద్ధం దాపరించింది. ఇరుపక్షాలలోని బంధుమిత్రులను చూసి నా మనసు వికలమైంది. గాంధీవం జారిపోతుంది, కాళ్ళు వణికిపోతున్నాయి. ఈ యుద్ధము నేను చేయలేను. ఎవరి సుఖం కొరకు నేను యుద్ధం చేస్తున్నానో వారందరి రక్తంలో తడిసిన రాజభోగాలు నాకు సుఖాన్ని ఇస్తాయా? ఇందువలన కీర్తి, యశస్సు ఎలా వస్తుంది? 14 భువనాలను ఏలటానికి కూడా ఈ పాపపు యుద్ధం నేను చెయ్యలేను. యుద్ధం వలన సంభవించే దుష్పరిణామాలు యోచించక సుయోధనుడు అహంకారపూరితుడై దురాశతో యుద్ధం చేస్తే చెయ్యాలి. నేను మాత్రము పెద్దలను, గురువులను, బంధువులను, మిత్రులను సంహరించడమే కాకుండా కులక్షయానికి కారణమైన యుద్ధం చెయ్యను. నాకు మనస్కరించలేదు. కులక్షయం వలన ధర్మం నశిస్తుంది. ధర్మం నశించటం వలన వర్ణసంకరమవుతుంది. కులనాశకులకు నరకం తప్పదు. బంధుమిత్రులను చంపి పాపం ముట్టగట్టుకునే ఈ యుద్ధము నేను చెయ్యలేను అని రథంపై కూలబడ్డాడు. ఇలా శోకవిహలుడై అర్జునుని చూసి కృష్ణుడు, ఈ విపత్కరమైన సమయంలో నీకు పిరికితనంతో కూడిన మోహం ఎలా కలిగింది? అవివేకులకు ఇది తగుతుంది కానీ నీకు కాదు. పిరికితనం వదిలి యుద్ధానికి సన్నిద్ధంకా లే అన్నాడు. అప్పుడు అర్జునుడు కృష్ణునితో, పూజనీయులైన భీష్మద్రోణాదులపై బాణాలు సంధించి జీవించటం కంటే భిక్షమెత్తి జీవించటం మేలు అన్నాడు. నేను సోదరులైన ధృతరాష్ట్ర కుమారులను చంపలేను. నా హృదయం శోకతప్తమైంది. ఇంద్రపదవి కూడా ఈ శోగాగ్ని చల్లార్చదు. యుద్ధంలో ఎవరు గెలిచినా బంధునాశనం తప్పదు. కార్పణ్య దోషంతో కొట్టుకున్న నేను ధర్మాధర్మ విశేషణ చేయలేకున్నాను. నన్ను నీ శిష్యునిగా చేసుకుని కర్తవ్యాన్ని బోధించు కృష్ణ అని చేతులు ముకుళించి ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో, శోకించతగని వారి కోసం శోకిస్తున్నావు, కానీ పండితుని వలె మాట్లాడుతున్నావు. పండితులు జీవించి ఉన్న వారిని గురించి కానీ మరణించిన వారి గురించి కానీ చింతించరు. అవివేకంతో నువ్వు పడుతున్న వేదన వివేకంతో ఆలోచించినట్లయితే పటాపంచలవుతుంది. పరమజ్ఞానవంతమైన వాక్యాలు చెప్తారు, విను. జీవుడు ఈ లోకమున బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఎలాగో మరణానంతరము చిరిగిన వస్త్రం విడిచి కొత్త వస్త్రాన్ని ధరించిన విధంగా జీర్ణ శరీరాన్ని వదిలి వేరొక నూతన శరీరాన్ని ధరిస్తాడు. పుట్టుక మరణం శరీరానికే కానీ ఆత్మకు కాదు. ఆత్మను ఖడ్గం ఖండించలేదు, అగ్ని దహించలేదు, జలం తడపలేదు, వాయువు ఆర్పివేయలేదు. ఆత్మ శాశ్వతము. పురాతనుడు మరణం శరీరానికే కానీ ఆత్మకు కాదు. ఆత్మ నిర్గుణుడు ఎవరిని బాధించడు, తాను బాధపడడు. సుఖదుఖాలకు కారణము అహంకారం కాబట్టి నువ్వు అహంకారాన్ని వదిలి యుద్ధం చెయ్యి. స్వధర్మం ఆచరణ యోగ్యము, పరధర్మం పాపము.
చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మం కంటే లోపభూయిష్టమైన స్వధర్మం మంచిది. అర్జున, క్షత్రియులకు యుద్ధం పరమధర్మము, తెరచి ఉంచిన స్వర్గధామము. సందేహం వదిలి యుద్ధం చేయ సన్నద్ధుడివికా. మనుష్యుడు కర్మానికి మాత్రమే ఆచరించాలి, ఫలితాన్ని దైవానికి వదిలేయాలి. దీనినే కర్మ సన్యాసము అంటారు. ఇలా కృష్ణుడు అర్జునునికి తత్వజ్ఞానం అందించి అతని సందేహాలు తీర్చాడు.